తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ చిలుకూరు బాలాజీ ఆలయం ఆధ్వర్యంలో వరుణ జపం నిర్వహించారు. ఉస్మాన్ సాగర్ లో అర్చకులు వేద పండితులు నడుల్లోతు నీటిలో నిలబడి వైదిక అనుష్ఠానాన్ని నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా 108 సార్లు పారాయణం చేశారు. వరుణదేవుడు ఇంద్రదేవుడు ప్రసన్నులై సమృద్ధిగా వర్షాలు కురిపించాలని ప్రార్థనలు నిర్వహించారు. వరుణ జపం ద్వారా రాష్ట్రంలోని చెరువులు నదులు జలాశయాలు నిండిపోవాలని, ఎండిపోతోన్న పంటలు పునరుజ్జీవం పొందాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని, సమాజ శ్రేయస్సు చేకూర్చాలి అని పూజలు చేశారు. ఇక వరుణ జపం పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాకు చాలా ఒక టీం అంటాం మేమంతా. ఎందుకంటే ఇప్పుడు స్వామివారి వైభవాన్ని అన్నగారు వివరించారు. ఈ వరుణ జపంలో ఏం ప్రార్థిస్తున్నారు మీరు? ఏం ప్రార్థిస్తున్నాం? చెరువులు నిండాలి, నదులు ప్రవహించాలి, వ్యవసాయం సుభిక్షంగా ఉండాలి. మానవ జాతే కాదు, ప్రతి జీవరాశి కూడా వర్షం మీద ఆధారపడి ఉంది. వారందరికీ కూడా మంచి జరగాలని మీరు ఆఖరిలో చూశారు కదా. పృథివీ శాంతి వనస్పతి శాంతి, శాంతి మంత్రంతో పూర్తి చేశాం. ముఖ్యంగా ఏంటి అంటే డాక్టర్ శ్రీరామ్ గణపాటి గారు, ఈయన చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఇలా పెరిగాం. ఆయన ఇప్పుడు డాక్టరేట్ అయ్యారు, ప్రొఫెసర్ శ్రీరామ్ అని. కానీ మొన్న ఈ ఎండోమెంట్స్ వాళ్ళు కొత్త అర్చకుల నియామకం అప్పుడు శ్రీరామ్ గణపాటి గారు చిలుకూరులో వరుణ జపం చేసి సరిపోదు, విష్ణువే జల రూపంలో మనకి ఇక్కడ సాక్షాత్కరించారు. అయితే 2019వ సంవత్సరం ఆఖరిగా మేము చేసిన వరుణ జపం తర్వాత భగవంతుడు అలాంటి పరిస్థితి ఇంతవరకు రాలేదు. ఈ ఏడాది ఇప్పటికే ఎల్ నీనోవో ఏదో ఒక దయ్యమో, అది దయ్యమో భూతమో తెలియదు మాకు, అది భయపెట్టిస్తున్నాడు. వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పటికే పంటల మీద ఆశలు వదులుకునే పరిస్థితికి వచ్చారు. అందుకోసం ఈరోజు అతి అవసరంగా, అది ఎమర్జెన్సీ అంటారు కదమ్మా, అంబులెన్స్కి ఫోన్ చేస్తే వస్తారు. అలాగే వరుణదేవుడు స్వామివారు ఆజ్ఞాపించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలి, ఈ డెఫిసిట్ రెయిన్ఫాల్ కూడా ఫిల్ చేయాలని ప్రార్థించాం. ఇది తెలంగాణకే కాదు, ఆంధ్ర కాదు, ఈ దేశమంతా సుభిక్షంగా ఉండాలి. కాలే వర్షతి పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత. ఆకలి బాధ అనేది లేకుండా స్వామి చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మీరందరూ కూడా ఈ మీడియా ముఖంగా మేము చెప్పేది ఏంటి అంటే, మీ ప్రాంతాల్లో ఉండే దేవాలయాల్లో భక్తులు అర్చకులే కాదమ్మా, అందరూ ప్రార్థించాలి. జలనిధి భువ కశ్యప భువ విలాసం సంతన్వన్ వినత శివ సంపూజిత పద జలాధార ప్రాంతే సకల జన సర్వేష్ట ఫలద కళావస్మిన్ దైవం జయతి చిలుకూరు వెంకటపతి. ఇప్పుడు ఈరోజు వరుణ జపం చేయడం జరిగింది. ఈ వరుణ జపం ఎట్లా అంటే, స్వామివారు గరుత్మంతులు అక్కడ ఉన్నారు. ఆ గరుత్మంతులను కూడా తలుచుకొని స్వామివారిని ఈ కుంభంలో స్వామివారిని ఆవాహన తీసుకొని వచ్చి ఇక్కడ వేద పండితులంతా కూడా కలిసి, శ్రీరామ గణపాటి గారు, మా తమ్ముడు, అందరూ వీళ్ళంతా వేద పండితులు గణపాటి, వాళ్ళంతా కలిసి నీటిలో ఈ నాభి వరకు నీటిలో మునగాలి. ఆ తర్వాత వర్షం వచ్చేంత వరకు జపం చేయాలి. వర్షం వచ్చేంత వరకు జపం చేస్తూనే ఉండాలి. వర్షం వస్తే నాపేయాలి. అది ఉగ్రం. ఇది మద్యం. 10 ఆవృత్తులు చేస్తే 10 ఆవృత్తులు చేసి స్వామివారిని ప్రార్థిస్తాం. అది మద్యం. ఇప్పుడు మద్యం ప్రారంభించాం. సపోజ్ వర్షం ఇంకా రాలేదనుకోండి, అప్పుడు ఉగ్రం కూడా చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఇది అయింది. ఇప్పుడు ఈ యొక్క స్వామివారి యొక్క నీటిని గరుత్మంతులకు అభిషేకం చేస్తాం. ఇక్కడ నుంచి పవిత్రమైన జలం స్వామివారి ముచుకుందా నది. ఇది ముచుకుందా నదికి డ్యామ్ కట్టారు. అయితే దాన్ని ఉస్మాన్ సాగర్ అన్నారు, కానీ ఇది ముచుకుందా నది. ఈ ముచుకుందా నదికి ఈ జలం చాలా పవిత్రమైనది.
ఈ యొక్క కార్యక్రమం దీంట్లో 3 మంత్రాలు, 3 అన్వాకాలు, అవి 3 అన్వాకాలు 3 మంత్రాలు. దాంట్లో చాలా మంత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆండాళ్ చేసిన తిరుప్పావేలో ఈ మంత్రానికి సారమైనటువంటి 2 పాశురాలు, ఓంగి ఉలహళంద ఆழிమழைకండ, ఇవి 2 అనుసంధానం చేసి స్వామివారికి 10 సార్లు ఆవృత్తి అయినది.